హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. తొక్కి నార తీస్తా, నేను స్ట్రిక్ట్ చట్టాలు తీసుకొని వస్తా, మేము మా క్యాబినెట్ మీటింగ్లో దీన్ని ప్రతిపాదిస్తాము. ఇలా చాలా మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. చాలా సంతోషం అండి పవన్ కళ్యాణ్ గారు, మేము స్వాగతిస్తున్నాం. నేను డే వన్ నుంచి చెప్తున్నాను, ఎవడు ఎవరిని తిట్టకుండా, ఎవరు ఎవరిని అబ్యూస్ చేయకుండా, చెడు మాటలు వాడకుండా, తొక్కి నారదీస్తా, మిమ్మల్ని గొంతు పిసుకుతా, ఆ? లేకపోతే రారా నా కొడకల్లారా అని మాట్లాడడం, చెప్పులు చూపించడం, హాకీ స్టిక్కులా, రాడ్లా, క్రికెట్ బ్యాట్లా, రండిరా రక్తం ఏర్లై పారాలి, మట్టి కొట్టుకొని పోతారు అని ఇటువంటి మాటలన్నీ మాట్లాడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలి అంటే ఫస్ట్ అప్రిషియేట్ చేసేది మేమే. వీఆర్ హ్యాపీ విత్ దట్ అండ్ వి వెల్కమ్ దట్. కానీ ఏం జరుగుతుంది రియాలిటీలో అన్నది ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. పవన్ కళ్యాణ్కి కూడా అర్థం అవ్వాలి మనం చెప్పేది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారో మీ ఇష్టం. ఆ వీడియో చూస్తే కడుపు గాలిపోతుంది. ఏమి యాక్షన్ తీసుకుంటారో మీ ఇష్టం. మీరు తీసుకోకపోతే మేమేం చేస్తామో కూడా ఖచ్చితంగా నేను చెప్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఏంటంటే మన పక్షి టీవీ చూస్తున్నారా? ఏంటండి మన ఫొటోస్ చూస్తున్నారా? ఏమండి ఏంటినా ఈ మావిగాన్ అన్నప్పటి నుంచి ఈయన మైండ్ పనిచేయట్లేదా ఏంటి? టీం మీరెందుకు పెట్టుకున్నారు? నేను పెట్టించేదానిగా. ఏమైంది దీనికి? నేను వస్తేనే వెళ్ళిపోతున్నారు. హార్తీ సిమెంట్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది మా బంధం. ఏంటి ఇప్పుడు ఈయన ఇలాగా? మీరు మాట్లాడుకుంటే వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళిపోతా. అసలు ఏమైందండి? మీరు నాతో మాట్లాడట్లేదు. నీకు తెలీదా? తెలీదండి. నీకే తెలియకపోతే ఎవరికి తెలుస్తుందా? అర్థే నిజంగా తెలీదండి. ఏమైందో చెప్పండి, ప్లీజ్ చెప్పండి. శవం చూసి సంవత్సరం అయింది అర్థే. ఇక ఎలా చేయాలి శవ రాజకీయాలు? రాజకీయాలకు సంబంధం లేని భారతమ్మ గారి ఫోటోని మార్ఫింగ్ చేసి ఫస్ట్లో చూపిస్తూ, అంటే జనాలకు అర్థం కావాలి మేము మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతి గారి గురించి అని చెప్పి వాళ్ళు స్కిట్టు చేసి నవ్వుకోవడానికి పెడుతున్నారంట. పవన్ కళ్యాణ్ గారు, మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మీరు ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం కాదు, రాష్ట్ర ప్రజలందరి కోసమని నేను కూడా విశ్వసిస్తున్నాను. ఇది ఆక్షేపణీయం. ఇది టోటల్లీ అన్యాక్సెప్టబుల్. ఎలా అండి? రాజకీయాలకు సంబంధం లేని ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి ఫోటోని మార్ఫింగ్ చేసి అలా పెట్టి వాళ్ళు ఒక స్కిట్టో కామెడీ షోనో అన్నట్లు వాళ్ళు చేస్తున్నారు. శవం దొరక్క సంవత్సరం అయింది, అందుకే నేను బాధపడుతున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, శవాలు ఎందుకు వస్తున్నాయండి? శవాలు ఎందుకు వస్తున్నాయి? రషీద్ కానీ సాయికృష్ణ కానీ ఎలా చనిపోతున్నారు? సిగ్గుపడాల్సింది ప్రభుత్వం. సిగ్గుపడాల్సింది ప్రభుత్వం. సాయికృష్ణ ఎలా చనిపోయాడు? రషీద్ ఎలా చనిపోయాడు? ఒక 8 ఏళ్ల చిన్నారి ఎలా మాయమైంది? జమ్మలమడుగులో 3 ఏళ్ల చిన్నారి ఎలా చనిపోయింది? బద్వెల్లో ఒక అమ్మాయిని ఎలా మానభంగం చేసి యాసిడ్ పోసి చంపారు? మదనపల్లిలో ఒక అమ్మాయి పైన ఎలా యాసిడ్ దాడి జరిగింది? ఎందుకు శవాలు వస్తున్నాయి? ఎందుకు మనుషులు శవాలుగా మారుతున్నారు? ముందు దాని గురించి ఆలోచించి సిగ్గుపడండి. ఐటీడీపీ అని ఒక ముసుగులో వీళ్ళు చేస్తున్న దురాగతాలు, అరాచకాలు అంతా ఇంత కాదండి. దొంగ పేర్లు పెట్టుకొని శ్వేతా చౌదరి స్వాతిరెడ్డి ఎట్లయితుందండి? ఎలా అవుతుంది? ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా ఈ ప్రభుత్వం వాళ్ళు? ఎలా మళ్ళీ మా రెడ్డిస్ అంతా ఇంతే, మేమంతా ఇంతేనే ఆమె మాట్లాడిన మాటలు, ఆమె చేసిన చేష్టలు చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉందండి. ఎవరు ఏ మహిళ కూడా చేయని పనులు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి వీడియో చేయాల్సిన అవసరం ఏముంది? అంటే దాన్ని ఇప్పుడు మెచ్చుకొని అవార్డు ఇస్తారా మీరు? పవన్ కళ్యాణ్ గారు, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, అలా చేసే వాళ్ళకే చెప్తున్నాం, మీకు డబ్బులు వస్తాయనో లేకపోతే మీకు ఏదైనా ఎక్కడికైనా తీసుకెళ్ళి మీకు పేమెంట్ ఇస్తారనో మీరు ఇటువంటివి చేస్తే రేపొద్దున తిరిగి చూస్తే ఆ పేమెంట్ ఇచ్చేవాడు మీకు కనపడడు. పేమెంట్ ఇచ్చేవాడు మీకు కనపడ్డు.
మీ భవిష్యత్తును మీరు పాడు చేసుకోకండి. మీ మంచి కోరే చెప్తున్నా, ఒక సోదరుడిలాగా చెప్తున్నా. ఇప్పుడు మీ ప్రభుత్వం నడుస్తుంది, మీరు ఏదైనా ఇటువంటివి చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. రేపు మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా గత 5 ఏళ్లలో ఏం మాట్లాడారు, ఎలా వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేశారో మేము కూడా చూస్తాము. అప్పుడు మాకు పోలీస్ స్టేషన్లు ఉంటాయి, మాకు కూడా పవర్ ఉంటుంది. ఇలా చేసుకుంటూ వెళ్తే ఇది మంచి పద్ధతి కానే కాదు. ఆ సోదరుడికే చెప్తున్నా, ఎవరైతే ఆ వీడియో చేస్తున్నారో చేయండి. మీరు అలా చేస్తూ, లేకపోతే ఎవరైనా మీ చేత చేయిస్తున్నారేమో, నేను మళ్ళీ చెప్తున్నాను, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చెప్తున్నాను. రేపు మీకు వెనక్కి తిరిగి చూస్తే మీకు డబ్బులు ఇచ్చి చేయించిన వాళ్ళు కనిపించరు, మీరు ఇబ్బంది పడతారు. ఒకసారి గతంలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడో, ఎలా సోషల్ మీడియాని మిస్యూజ్ చేయాలనుకున్నాడో ఒక్కసారి వినండి. నేను కూడా ఈ సోషల్ మీడియాలో ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి ఒక యూట్యూబ్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. అదే మరిగా ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే మిగిలినవి కూడా ఏ ప్లాట్ఫామ్ లో వాళ్ళు మాట్లాడగలుగుతారు, యూత్ కి టిక్ టాక్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నాం. నేను కూడా దీన్ని ఆటోమేషన్ లో కూడా వెళ్తున్నాం. ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ ఎట్లా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేయాలి, ఎవాల్యుయేషన్ చేయాలి కూడా పోతున్నాం. ఇంకోటి కంటెంట్ ప్రిపరేషన్ కూడా నాలెడ్జ్ కొన్ని ఆలోచించాను. ఆ విషయం కూడా మీకు షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కంటెంట్ తయారు చేయడంలో శ్రేయోభిలాషులు లాంటి వాళ్ళు, కొంతమంది పార్టీ వాళ్ళు, అదే సమయంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ అవసరమైతే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కంటెంట్ కాంపిటీషన్ పెట్టి, కొంతమంది ఎవరైనా పేమెంట్ చేస్తామంటే కొంత నామినల్ పేమెంట్ కూడా వాళ్ళకి ఇస్తూ అది కూడా ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే, పాపులర్ అయితే దాన్ని బేస్ చేసుకుని పేమెంట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఇటువంటి కంటెంట్ క్రియేటర్స్ పుట్టుకొస్తున్నారు? నామినల్ పేమెంట్స్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, కంటెంట్ క్రియేట్ చేయండి అంటే, కంటెంట్ క్రియేట్ చేసి భారతమ్మ గారి ఫోటోను మార్ఫింగ్ చేసి అక్కడ పెట్టి వాళ్ళను అవమానించాలి. అదే కదండి కంటెంట్ క్రియేషన్ చంద్రబాబు నాయుడు గారు మీ దృష్టిలో. ఇప్పుడు ఆ వీడియోలో యాక్ట్ చేసిన వ్యక్తి గతంలో ఒకసారి మాట్లాడుతూ ఎలా అతన్ని వాడుకుంటున్నారో, అతనితో వీడియోలు చేయిస్తున్నారో అతనే చెప్తాడు. ఒకసారి వినండి. ఎన్ని చేశారు ఇప్పటి వరకు షార్ట్స్? 2000 దాకా చేస్తుంటాం. 2000 చేసాం. 1 year లో ఇంకా ఎక్కువ చేసాం. అవి రిలీజ్ కాల. లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు. అవునా? ఏమన్నారు? తెల్ల షర్ట్ వేసుకుని ఒక తమ్ముడు జగన్ మాదిరిగా బాగా చేశాడు, ఆయనలాగే అసలు యాజ్ టీజ్ దగ్గరగా చేశాడు. నాకు చాలా అనిపించింది అతను చూస్తుంటే. ఎవరు రాసిచ్చేవాళ్ళు? మీరు రాసుకున్నారు, వాళ్ళు రాసిచ్చినవి? నాకేం తెలీదు. నా కారుకు వస్తారు, ఎక్కించుకోపోతారు, మళ్ళీ ఆడ వదిలేసి వెళ్ళిపోతారు, పాల 10 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు దీని వెనకాల ఉన్న ఏంటి అనేది ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు నాకు. సో చేస్తున్నాం, పోతున్నాం ముందుకి. పని చేసాం, డబ్బులు ఇచ్చాం. సో కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదంట. ఎవరో తీసుకెళ్తారంట, యాక్టింగ్ చేయిస్తారంట, పావులా 10 రూపాయలు ఇస్తారు, మేము వచ్చేస్తాం, పని చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి అంటున్నారు. కానీ ఆ తమ్ముడికే చెప్తున్నా, నీకు ఎవరో కంటెంట్ రాయించేది ఎవడో తెలియదు, నీకు ఎవడో డబ్బులు ఇచ్చేది ఎవడో ఎందుకు తెలియదంటే, నిన్ను బలిపశువుని చేస్తున్నారు వాళ్ళు. నారా లోకేష్ కూడా నిన్ను మెచ్చుకున్నాడని చెప్తున్నావు, అక్కడి నుంచి కంటెంట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన, వారి కుటుంబం పైన విషం జమ్మడానికి మీలాంటి వాళ్ళని వాడుకున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటప్పుడు ఏ కంటెంట్ చేస్తున్నారో మీరు కూడా ఆలోచించి చెయ్యండి. ప్రభుత్వ పథకాలపైనో, లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న పనులపైనో మీరు వీడియోలు చేసుకోండి, ఎవరు అభ్యంతరం చెప్పరు ప్రజాస్వామ్య పద్ధతిలో. కానీ ఇలా కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడితే మాత్రం తమ్ముడు, ఇంకా చెప్పే వరకు చెప్పగలం. ఎవ్వడు కూడా ఇప్పుడు వాళ్లకు కొమ్ములు ఉన్నాయి, వాళ్లకు పవర్ ఉంది, వాళ్ళు రెచ్చిపోతారు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడతారు, కార్యకర్తలను ఇబ్బంది పెడతారు అంటే మేమేం చేతగాని వాళ్ళం కాదు. ఇంకా ఇంతకంటే మంచిగా, ఇంతకంటే సౌమ్యంగా, ఇంతకంటే అర్థమయ్యేలాగా చెప్పేవాడు ఎవడు ఉండడు. నీ బాగు కోరి చెప్తున్నా. తర్వాత రేపు జరగబోయే పరిణామాలకు మేము బాధ్యులం కాదు, మేము బాధ్యత తీసుకోం. వాడు గడ్డి తినమంటాడు, వాడు పెంట తినమంటాడు, నువ్వు తింటావా? ఎవడో నీకు డబ్బులు ఇచ్చేవాడు పెంట తినమంటాడు, నువ్వు తింటావా తమ్ముడు? గడ్డి తినమంటాడు, తింటావా? ఆలోచన చేసుకో. ఎన్నో మార్గాలు ఉన్నాయి డబ్బులు సంపాదించుకోవడానికి. ఇటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, పెద్దవాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ ఇటువంటివి వద్దు, ఆలోచించుకో.